హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనం టెట్కి సంబంధించిన ప్రతి వీడియోని చూస్తూ వెళ్తున్నాము. ప్రతి సబ్జెక్ట్లో భాగంగా ఇంగ్లీష్ చెప్పాము. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. మీరు ఛానల్లో వెళ్ళి ప్లేలిస్ట్లో చూస్తే మీకు అన్ని లైన్గా కనబడతాయి. దాంతోపాటుగా మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కూడా పెట్టాము. ఇప్పుడు తెలుగుకి సంబంధించి ఆల్రెడీ గత వీడియోలో ప్రకృతి వికృతులు అండి, 6వ తరగతి నుండి 10వ తరగతి టెక్స్ట్ బుక్లలో సంబంధించిన ప్రకృతి వికృతులు పెట్టాము. ఇప్పుడు నానార్థాలండి, 6వ తరగతి నుండి 10వ తరగతి టెక్స్ట్ బుక్లలో ఉన్న నానార్థాలు ఏంటంటే, మనకు టెట్ అనేది టెక్స్ట్ బుక్ నుండే ఇస్తాడండి, తెలంగాణ టెక్స్ట్ బుక్ నుండే ఇస్తాడు. కాబట్టి వితౌట్ మేకింగ్ లేట్, లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో అండి. సో ఇక్కడ చూడండి, నానార్థాలు 6వ తరగతి. అవ్వ అంటే తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ. ఆశ కోరిక, దిక్కు, ఉత్తరం లేక, అలాగే ఒక దిక్కు కూడా అవుతుంది కదా, ఉత్తరం దక్షిణం. కథ అంటే కథ, గౌరీ. కరం అంటే చెయ్యి, తొండం, అలాగే కప్పము, కిరణం. అలాగే ఇంకా ఉన్నాయి చూడండి అండి, ఇక్కడే మీకు నిమిషం ఇక్కడ మనము కారు, కీడు అంటే అపకారం, ఆపద, అశుభం. కులం అంటే వంశం, తెగ, శరీరం, ఇల్లు. అలాగే కొలువు అంటే ఉద్యోగం, ఆస్థానం, సేవ. అలాగే గుణము అంటే స్వభావం, అలాగే అల్లెత్రాడు. అలాగే గోవు అనేది మనకు 2023 టెట్లో సంబంధించిన పేపర్ 1లో వచ్చిన ప్రశ్న అండి ఇది. ఆవు, కన్ను, బాణం. అలాగే సరస్వతి, భూమి. చిత్రం అంటే చిత్తరువు. అలాగే బొట్టు, ఆశ్చర్యం వస్తుంది. సో ఈ విధంగా మనకి 6th క్లాస్ ఇంకా ఉన్నాయి. ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి, అన్ని చాలా ఉన్నాయి. దాదాపు ఇప్పుడు ఇక్కడ 6th to 10th వరకు దాదాపు 100కు పైగా ఉన్నాయి. ఇవి మనం చదువుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే నానార్థాలు డైరెక్ట్ అడగచ్చు. మనకి 1 మార్క్కి పేపర్ 1 వాళ్ళకైనా 2 వాళ్ళకైనా. 7వ తరగతిలో కొన్ని చూద్దామండి. అంగడి అంటే సంత, అలాగే మడిగే. అలాగే కంటిరపం అంటే మదగజం, పావురం, సింహం. కులం వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు. అలాగే నేతిపట్లు, దేశం, పిల్లి. అలాగే కేసరి అంటే సింహం, గుజ్జము, శ్రేష్ఠుడు. అలాగే చైతన్యం, జ్ఞానం, జీవం. తగువు అంటే ఏంటండి, జగడం, వ్యాజ్యం, పద్ధతి, మేలు, యుక్తం. అలాగే న్యాయం, తీర్పు. ఇవన్నీ వస్తాయి. దానం అంటే ఏమేమి వస్తాయండి, విత్తం, ఆస్తి, ఔలమంద. అలాగే మనకు ధనియం, ధనిష్ట. చాలా ఉన్నాయి వర్డ్స్. సో ఇవి ఒక్కసారి చూడడం అనేది కాదండి, మీ స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టుకోండి. ప్రతి క్లాస్ చాలా ఇంపార్టెంట్. కొన్ని 8వ తరగతి కూడా చూద్దాం మనం. ఇక్కడ కొన్ని 8వ తరగతి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, 8వ తరగతి. అరిష్టం అంటే కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు, చెట్టు. అర్థం అంటే శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం. ఇవన్నీ వస్తాయి. అలాగే కాలం అంటే నల్ల నిధి, అలాగే సమయం, మరణం, ఇనుము. ఇవన్నీ. నెక్స్ట్ చీకటి, అంధకారం, దుఃఖం, రాత్రి. చేప సారము, ధైర్యము, అలాగే పొగరు. సో మరి ఇక్కడ చేప అంటే ఇవి వచ్చాయి. సో ఈ విధంగా 8th క్లాస్ ఉన్నాయి, 6th క్లాస్, 7th క్లాస్, 8th ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అండి. నేను ఇట్లా జూమ్ చేసి పెట్టాను, దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే క్లారిటీగా మీకు కనబడుతుంది, ఎందుకంటే ఇవన్నీ రివైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత 9వ తరగతి ఉంది అండి, కింద ఇక్కడ చూడండి, ఇక్కడ 9వ తరగతి కూడా ఉంది. సో ఈ 9వ తరగతి కూడా మీరు చూడండి, స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టేసుకోండి, మీరు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత 10th క్లాస్, ఈ నెక్స్ట్ పేజ్ అండి ఇది. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టుకోండి. కొన్ని 10వ తరగతి చూద్దామండి. అంబరం వస్త్రం, ఆకాశం. ఆశ కోరిక, దిక్కు. కనకం అంటే బంగారం, ఉమ్మెత్త, సంపెంగ. అలాగే కవి అంటే కవిత్వం, చెప్పినవాడు, పండితుడు. కులము అంటే వంశం, జాతి, శరీరం, ఇల్లు. గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి. సో బృహస్పృతి, అన్న. సో ఈ విధంగా చాలా ఉన్నాయండి. సో ఇక్కడ టెట్లో వచ్చినవి కూడా ఉన్నాయి. చిత్రము అనేది టెట్ 2023 పేపర్ 2 వాళ్ళకి వచ్చింది. సో చిత్రము అంటే అద్భుత, రసం, ఆశ్చర్యం, చిత్తరువు. ఇవన్నీ వస్తాయి. సో ఈ విధంగా చాలా ఉన్నాయండి, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, దీంతో పాటు దీన్ని తీసుకోండి. ఈ విధంగా టెక్స్ట్ బుక్ గ్రామర్ బాగా ఫోకస్ చేస్తున్నాం. మనం గత టెట్ డిఎస్సిలో వచ్చిన ప్రశ్న కూడా చూసినాం. ఇంగ్లీష్లో కూడా ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ ఉండే ప్రతి క్లాస్కి ఒక్కొక్క వీడియో చొప్పున 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు పెట్టాము. అవన్నీ లైన్గా మీకు ఉన్నాయి, చూడొచ్చు. సో ఈ విధంగా మనం ఇంకా నెక్స్ట్ చాలా చూడబోతున్నాం. మన స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం కేవలం ఇక్కడ టెట్ డిఎస్సికి సంబంధించిన నోట్సెస్, ఫెయిర్ నోట్సెస్, ఇంపార్టెంట్ అప్డేట్స్, న్యూస్ పేపర్ అప్డేట్స్ అవే ఇస్తున్నాం. కేవలం టెట్ డిఎస్సి వాళ్ళకే ఈ ప్రస్తుతం నడుస్తున్నాం ఛానల్. కాబట్టి అందరికీ షేర్ చేయండి అండి. షేర్ చేయడం వల్ల ఎవరికైనా ఒక 1 మార్క్ వచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేస్తారు. ఎందుకంటే టెట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టెట్ డిఎస్సిలో జాబ్ తెచ్చుకోవడానికి. కాబట్టి అందరూ టైం వేస్ట్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.